అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 2 విందాం. అనుని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు సిద్ధు అలియా సిద్ధార్థ్ కొండపల్లి. 6 అడుగుల అందగాడు కాకపోయినా అమ్మాయిలు చూపు తిప్పుకోలేని అందం సిద్ధుది. ఓ 10 మంది వస్తాదులను ఒకేసారి కొట్టలేకపోయినా మినిమం 5 వస్తాదులనైనా మట్టి కరిపించే దేహం అతడి సొంతం. పదునైన చూపులు కలవాడు. ఆ చూపుల కోసం అమ్మాయిలు పడిగాపులు కాస్తుంటారు. మరి తెలివి, అందం, అంతస్తు, రూపం ఇలా ఇందులోనూ తక్కువ కాడు సిద్ధు. సిద్ధు కారు దిగి ఫోన్ మాట్లాడుతూ ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తుంటే అమ్మాయిలందరూ అతను రాజకుమారుని చూస్తున్నట్టు చూస్తుంటే చుట్టూ ఉన్న అబ్బాయిలందరూ మేమెందుకు అలా లేము అంటూ అసూయగా చూస్తున్నారు. ఆఫీస్లోకి ఎంటర్ అయిన సిద్ధు నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళి అతని కుర్చీలో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో చెక్ చేస్తుంటే అతని కళ్ళు ఒక చోట ఆగాయి. అతని కళ్ళాగిన చోటును మార్క్ చేస్తూ దీపు వచ్చాడా అన్నాడు ప్యూన్కి ఫోన్ చేసి. ఇంకా రాలేదు సార్ అన్న అతని సమాధానానికి సరే వస్తే నా క్యాబిన్కి రమ్మనని చెప్పి కాల్ కట్ చేసి తన పనిలో మునిగిపోయాడు. సిద్ధు పనిలో పడితే చండశాసనుడు. తను మొదలుపెట్టిన పని పూర్తయ్యేదాకా ఎటూ కదలడు. ఇంతలో నన్ను రమ్మన్నావంట అన్నాడు గదిలోకి వస్తూ 6 అడుగుల సాల్తి దీపక్ అలియాస్ దీపు. సిద్ధు అందానికి, రూపానికి, తెలివికి, అంతస్తుకు, ఫిజిక్కి ఎక్కడా కూడా ఇంచు తగ్గకుండా ఉంటాడు దీపు. సిద్ధార్థ్, దీపక్ ఇద్దరూ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుండి ఇద్దరూ ఒకటే ప్రాణంగా మెలిగేవారు. కేజీ నుంచి పీజీ దాకా ఇద్దరు కలిసి చదువుకున్నారు. దీపక్ తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే సొంత డబ్బులతో అతను మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. కానీ సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ మధ్యతరగతి వాళ్ళు అవ్వడంతో బ్యాంక్ లోన్ పెట్టి మరీ సిద్ధుని అమెరికా పంపాడు అతని తండ్రి. దీపు, సిద్ధు ఇద్దరు ఒకే యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఒకరి దగ్గర పనిచేయడం ఇష్టం లేక ఇండియా తిరిగొచ్చి సొంతంగా ఒక స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టారు. దానికి దీపు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే సిద్ధు తెలివిని, కృషిని ఇన్వెస్ట్ చేశాడు. అనతి కాలంలోనే ఆ కంపెనీ వృద్ధి చెంది డబ్బుతో పాటు వీళ్ళకి పేరు ప్రతిష్టలు కూడా తెచ్చిపెట్టింది. ₹1 కోటి మొదలైన కంపెనీ 50 కోట్ల ప్రాఫిట్ సంపాదిస్తోంది ప్రతి ఏడు. 500 మందితో మొదలైన వారి కంపెనీ ఇప్పుడు 50,000 మందితో ముందుకు దూసుకెళ్తోంది. సిద్ధు, దీపు వయసులో చిన్నవారైనా వారి ఆలోచన పరిధి చాలా పెద్దది. ఏ పని చేసినా ఎంతో నేర్పుతో, ప్లానింగ్తో చేస్తుంటారు ఇద్దరు. ఇద్దరి ఆలోచనలు ఒక్కటే, ఇద్దరి ఆచరణలు ఒక్కటే, ఇద్దరి ఇష్టాలు కూడా ఒక్కటే. సిద్ధు కృష్ణుడైతే దీపు అర్జునుడు. అందుకే సిద్ధు ఏం చెప్పినా దీపు ఆలోచించకుండా ముందడుగు వేస్తుంటాడు. వారిద్దరినీ కాలేజ్లో కూడా కృష్ణార్జునులని పిలుస్తుండేవారు ఫ్రెండ్స్. రూమ్లోకి ఎంటర్ అయిన దీపును చూస్తూ నీకొకటి చూపించాలి ఇట్రా అంటూ ఇందాక తను మార్క్ చేసింది చూపిస్తూ వీ హ్యావ్ టు టేక్ దిస్ అన్నాడు సిద్ధు. ఓకే అని చెప్పాడు దీపు. రేయ్ ఓకే తప్ప ఇంకేమనవా, అడగవా అన్నాడు సిద్ధు. సిద్ధుగాడికి నచ్చింది ఏదైనా సరే ఈ దీపుగాడికి కూడా నచ్చుతుంది. సో మనం ఆ కంపెనీని కొనేద్దాం సరేనా అన్నాడు నవ్వుతూ దీపు. దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ చూడు అన్నాడు సిద్ధు. అంటూ రే సిద్ధు నిన్నొకటి అడగాలి అన్నాడు దీపు. అడుగు ఏంటి అంటూ ల్యాప్టాప్ వైపే చూస్తున్నాడు సిద్ధు. అది నువ్వు ఊటీ వెళ్ళిన దగ్గర నుండి అదోలా ఉన్నావు. ఏమైంది అక్కడ? ఎప్పుడైనా ఎక్కడికైనా సరే ఇద్దరం కలిసే వెళ్తాం. కానీ ఈసారి మా మామకి ఒంట్లో బాగోకపోవడంతో నువ్వు మాత్రమే వెళ్ళావు ఊటీ. ఇంతకీ అక్కడ ఏమైంది? ఎందుకు నువ్వు ఊటీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అలా ఉన్నావు అన్నాడు దీపు సిద్ధు వైపు అనుమానంగా చూస్తూ. లేదే నేనేమీ అలా లేనే, బాగానే ఉన్నానే అన్నాడు సిద్ధు కీబోర్డ్ మీద వేళ్లు కదిలిస్తూ. ఓహో అలాగా, మరి ఎందుకు తమరు ఊటీలో దిగిన హోటల్ గురించి, ఆ రోజు నీతో పాటు ఆ హోటల్లో స్టే చేసిన వాళ్ళందరి డీటెయిల్స్ గురించి ఎంక్వైరీ చేయమని మన పిఏకి చెప్పావు అన్నాడు సిద్ధు గదిలోకి వచ్చే ముందు పిఏ దగ్గర చూసిన ఊటీ హోటల్ లిస్ట్ చూపుతూ. అది అంటూ దీపు వైపు చూసి సమయం వచ్చినప్పుడు నీకే ముందు చెప్తాను,
అంతవరకు ఈ విషయం గురించి నన్నేం అడగొద్దు అన్నాడు ముఖం దించుకుని సిద్ధు. ఫైన్ అంటూ చేతిలో ఉన్న హోటల్ లిస్ట్ని సిద్ధు చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీపు. దీపు ఇచ్చిన హోటల్ లిస్ట్ చూస్తూ తను అనుకున్న రూమ్ నెంబర్ పక్కనున్న పేరును చూస్తూ ఆ పేరును పలికాడు, మిస్ మాయా అని. అంతే, ఆ పేరును పలికినప్పుడు సిద్ధు గుండె ఒక క్షణం వేగంగా కొట్టుకుంది. వేగంగా కొట్టుకుంటున్న గుండెపై చేయి వేసుకుని, నిన్నెలా అయినా వెతికి పట్టుకుంటాను, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఖచ్చితంగా కనుక్కుంటాను అనుకున్నాడు తన మనసులో. ఆ రోజు తొందరగా ఆఫీస్ అయిపోవడంతో ఇంటికి త్వరగా వచ్చేసాడు సిద్ధు. రాత్రికి అందరూ కూర్చొని డిన్నర్ చేస్తుంటే, ఒరే సిద్ధు, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు, లీవ్ పెట్టేసే అంది తాయారు. లీవ్ పెట్టాలా? ఎందుకే బామ్మ అన్నాడు అన్నం తింటూ. రేపు మనం కొండపల్లి వెళ్తున్నాం అందుకు అంది వడ్డిస్తూ. కొండపల్లికి ఎందుకే? కొండపల్లి బొమ్మలు కానీ తెచ్చుకుంటావా ఏంటి అన్నాడు ఆమె వైపు కొంటిగా చూస్తూ సిద్ధు. బొమ్మలు కమ్మలు కొనుక్కుని తెచ్చుకోవడానికి కాదు, నేను కారణం చెప్తే గానీ రావా ఏంటి అంది కదమాయిస్తూ. అది కాదే బామ్మ, నాకు రేపు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే నాకు రావడం కుదరదు, మీరు వెళ్ళండి, కావాలంటే నా డ్రైవర్ని కూడా తీసుకుని వెళ్ళండి అన్నాడు సిద్ధు. ఎందుకు వాణ్ణి తీసుకెళ్ళడం? నీ వదిలి వాడొచ్చి చూస్తాడా పిల్లని అంది వెటకారంగా తాయారు. పిల్ల? ఏం పిల్ల అన్నాడు అర్థం కాక విర్రి చూపులు చూస్తూ సిద్ధు. బర్రెపిల్ల, ఇంట్లో పాలు తక్కువయ్యాయి, అందుకే ఓ బర్రెపిల్లను కొనుక్కుని తీసుకొద్దామని అంది తాయారు చిరాక్క. పాల కోసం బర్రెను గొర్రెను కొనడం ఎందుకు? పాలవాడితో చెప్పి 2 పాల ప్యాకెట్లు ఎక్కువ వేయించుకోండి అన్నాడు నవ్వుతూ సిద్ధు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు ఊడగొడతాను. మొన్న నువ్వు ఊటీ వెళ్లే ముందు ఏం చెప్పానో గుర్తులేదా అంది తాయారు కోపంగా చూస్తూ. గుర్తులేదు, ఏం చెప్పావు అన్నాడు నోట్లో అన్నం పెట్టుకుంటూ. నీకు పెళ్ళీడు దాటిపోతోంది, అందుకే వచ్చే మంచి ముహూర్తానికి నీకు పెళ్లి చేస్తామని చెప్పలేదా? చెప్పావు, కానీ దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. కొండపల్లిలో నీకోసం ఒక మంచి సంబంధం ఉంది. పెళ్లి కూతురు కుందనాల బొమ్మ, అందాల భరిణి, అపరంజి బొమ్మ. చెక్క బొమ్మేం కాదు. హలో తాయారు, నాకు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాకు చేసే ఉద్దేశం ఉంది, అందుకే మర్యాదగా మాతో వచ్చి అమ్మాయిని చూసి నచ్చిందని చెప్పు. తాయారు, మీతో రావడం అమ్మాయిని చూడడం వరకు ఓకే, కానీ నచ్చిందని చెప్పడం నాట్ ఓకే అన్నాడు సిద్ధు. ఎందుకు నాట్ ఓకే? ఆ అమ్మాయికి ఏం తక్కువ? ఏం తక్కువ చూస్తేనే కదా తెలిసేది. చూసినా కూడా ఆమెలో ఏమీ తక్కువ లేదు, అన్నీ ఎక్కువే. అందం, గుణం, సంస్కారం, చదువు, ఆస్తి, అణుకువ, ఇలా ఒక్కటేంటి, అన్నీ నాకు నన్నున్నాయి అంది గర్వంగా. తాయారు మాటలకి, ఒరే అన్నయ్య, అన్నీ బామలాగే ఉన్నాయంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే అంది కన్ను కొడుతూ అను. అంతే, వెంటనే అన్ను డిప్ప పగిలిపోయింది తాయారు చేతిలో. దాంతో అప్పా అని తలనిమురుకుంటూ తాయారు వైపు కోపంగా చూస్తోంది అను. రేపు కూడా అక్కడ ఇలాంటి తింగర మాటలు మాట్లాడి మీ అన్నా చెల్లెలిద్దరి పెళ్లిని చెడగొట్టారో నాలో విశ్వరూపం చూస్తారు అంది తాయారు కళ్ళు పెద్దవి చేస్తూ. కమల్ హాసన్ విశ్వరూపమైనా 10 సార్లు చూస్తామేమో కానీ నీ విశ్వరూపం ఒక్కసారి కూడా చూసి తట్టుకోలేం అంది అను చేతులెత్తి దండం పెడుతూ. వెటకారం చాలు కానీ ముందు వెళ్ళి పడుకోండి, పొద్దున్నే త్వరగా లేచి రెడీ అయ్యి పెళ్లి చూపులకు వెళ్ళాలి అంటూ హుకుం జారీ చేసింది తాయారు. వాడి పెళ్లి చూపులైతే నేనెందుకు రావడం? రేపు నాకు ల్యాబ్ ఉంది, నేను రాను అంది అను మూతి బిగిస్తూ. కుదిరితే తాంబూలాలు కూడా పుచ్చుకోవాలి, అన్నయ్య తాంబూలాలకి చెల్లెలు లేకపోతే ఊరు వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు, అందుకే నువ్వు కూడా రావాలి అంది తాయారు. నేను రాను, ల్యాబ్ మానేస్తే మా లెక్చరర్ కాలేజ్కి మళ్ళీ రానివ్వడు నన్ను అంది అను. అయితే మరీ మంచిది, వాడి పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా చేసేస్తాం, పనిలో పని అయిపోతుంది అంది తాయారు కళ్ళద్దాలు సరిచేసుకుంటూ. ఆ మాటకి తాయారు వైపు కోపంగా పళ్ళు కొరుకుతూ చూస్తూ, నీకు తాయారని కాదు దియ్యమని పేరు పెట్టాల్సింది అనుకుంది తన మనసులో అను. ఆమె ముఖంలోని భావాలను పసికట్టిన బామ్మ, మనసులో నేను దెయ్యం పోదామని తిట్టుకుంటున్నావు కదా అంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ.
నా మనసులో మాట నీకెలా తెలిసిపోయిందే బామ్మ అంది బుగ్గన వేలు వేసుకున్నాను. అంటే ఏంటే, నిజంగా నన్ను అలా తిట్టుకుంటున్నావా నువ్వు? నిన్ను అంది నన్ను నెత్తి మీద ఒక్కటిచ్చి. బా, నువ్వు దెయ్యానివి కాదే, కురివి దెయ్యానివి. ఇప్పుడు చూసినా నన్ను కాల్చుకుని తింటుంటావు అంది ఏడుపు మొహం పెట్టుకున్నాను. ఆ మాటలు వింటున్న భారతి, ఏయ్ నోర్మి, నానమ్మతో ఏంటా మాటలు అంటూ అనును కసురుకుంటూ, సిద్ధు వెళ్ళి త్వరగా పడుకో, పొద్దున్నే లేపుతాను అంది కొడుకు వైపు తిరిగి చూసి. అమ్మా నువ్వు కూడానా అన్నాడు సిద్ధు బేలగా తల్లి వైపు చూస్తూ. మీ అమ్మేంటి, మీ నాన్న కూడా నేను చెప్పిందే వినాలి, అర్థమైందా? ఇక వెళ్ళు అంది తాయారు గర్వంతో కూడిన పొగరు లుక్కిస్తూ. అంటూ చిరాగ్గా తన బెడ్రూమ్ వైపు కదిలాడు సిద్ధు. నీకు వేరే చెప్పాలా, వెళ్ళి చేయి కడుక్కుని పోయి పడుకో అంటూ కూతురికి ఆర్డర్ జారీ చేసింది భారతి. అంటూ ఎడుమోం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అను. గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఈ పెళ్లి చూపుల నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఏదో ఐడియా వచ్చిన వాళ్ళ, అవును, ఈ పెళ్లి చూపుల ప్రోగ్రాం నుండి దీపు ఒక్కడే నన్ను కాపాడగలడు. దీపుకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఏం చేయాలో వాడిని అడిగితే సరి అనుకుంటూ దీపుకు కాల్ చేశాడు సిద్ధు. ఒక్కరింకే కాల్ అటెంప్ట్ చేసిన దీపు సిద్ధు చెప్పిందంతా విని, మైహూనా నువ్వు ప్రశాంతంగా పడుకో బావా, ఈ దీపుగాడు ఏదో ఒక ఐడియా ఆలోచించి పెడతాడు నీ గురించి, ఓకేనా అన్నాడు భరోసా ఇస్తూ. దీపు మాటలకు కొండంత ధైర్యం వచ్చేసిన సిద్ధు, థ్యాంక్ యూ రా దీపు, నువ్వే ఎలాగోలా ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుండి నన్ను గట్టెక్కించాలి సరేనా అంటూ ఫోన్ కాల్ కట్ చేసి అమ్మయ్య అనుకుని హాయిగా నిద్రపోయాడు భారమంతా దీపుపై వేసి. నాకు నువ్వు కావాలి అందామె అతన్ని గాఢంగా హత్తుకుంటూ. నాకు కూడా నువ్వు కావాలి బుచ్చి అంటూ అతడు ఆమె మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. అలా హత్తుకున్న అతని ఒంటి మీద ఉన్న షర్ట్ని తీసేస్తూ, నువ్వు జిమ్కి వెళ్తావా అని అడిగిందామె అతని కండలు తిరిగిన బాడీ వైపే మెరుస్తున్న కళ్ళతో చూస్తూ. అన్నాడు మత్తుగా మూలుగుతూ ఆమె జుట్టులోకి వేళ్ళని పోనిస్తూ. అయితే పర్వాలేదులే అందామె ఏదో గుర్తొచ్చింది దానిలా. ఎందుకు అన్నాడు ఆమె వైపే విచిత్రంగా చూస్తూ అతను. ఎందుకంటే రోజు ఒకడు నా వెంట పడుతూ నన్ను పరేషాన్ చేస్తున్నాడు. వాణ్ణు నీ కండల బాడీతో గట్టిగా చితకబాదాలంది కసిగా తన వెంట పడుతున్న వాడిని గుర్తు చేసుకుంటూ. దాంతో ఆమె మాటలకి తప్పకుండా, మరందుకు నాకు ఫీజ్ అన్నాడతడు ఆమె నడువంపులను పెదాలతో టచ్ చేస్తూ. నా దగ్గర ఏమున్నాయి నీకు ఇవ్వడానికి, చిన్నప్పటి సిగ్గుబిళ్ళ తప్ప ₹1 బిళ్ళ కూడా లేదు నా వద్ద అంది పెదాలను విరుస్తూ ఆమె. ఓహో అయితే మరెలా అన్నాడు నడుం మడతల్ని సరిచేస్తూ. ఒక పని చేస్తాను, నేను ఒక పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యి నెల వచ్చే నా జీతం డబ్బులు దాచి నీకు ఇస్తాను సరేనా అంది మెరుస్తున్న కళ్ళతో అతన్నే చూస్తూ. నువ్వు డబ్బులు సంపాదించే వరకు మరి వడ్డీ అన్నాడు అతను ఆమె వైపు కొంటిగా చూస్తూ. వడ్డీనా, ఏమివ్వాలి అందామె అతడి వైపు అమాయకంగా చూస్తూ. ఇది అంటూ ఆమెను పూర్తిగా తన మీదకు లాక్కున్నాడు అతను. ఒరే అన్నయ్య లేవరా, ఊరికి వెళ్ళాలి కదా, బామ్మ తిడుతుంది అంటూ సిద్ధుని లేపుతోందను. అను అలా లేపేసరికి సిద్ధు కలలాంటి నిజం నుంచి మరొక్కసారి ఉలిక్కిపడి లేచాడు. దీపుతో అన్నీ పంచుకునే సిద్ధు ఈసారి ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతడికి ఏం చెప్పడం లేదు. ఎందుకని? అసలు ఇంతకీ ఊటీలో ఏం జరిగింది? మిస్ మాయా ఎవరామె? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.